హై ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఫోన్ కొనాలా, బైక్ కొనాలా అన్న విషయం గురించి అయితే మాట్లాడబోతున్నాను. సో డెఫినెట్గా ఈ టాపిక్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండిపోతుంది. ఫస్ట్ టైం కనుక ఛానల్కి వచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్కి. సో ఫ్రెండ్స్, చాలా మందికి డౌట్ ఉంటుంది, ఫోన్ తీసుకోవాలా, బైక్ తీసుకోవాలా. ఎస్పెషలీ ఫోన్ కానీ బైక్ కానీ కొన్నాళ్ళు యూజ్ చేసినప్పుడు, లేదా స్కూటర్ కానీ కొన్నాళ్ళు యూజ్ చేసినప్పుడు జనరల్గా మార్చే టైం అయితే వస్తుంది. సో ఫోన్ కానీ ఒకవేళ బైక్ కానీ మీరు చేంజ్ చేసుకోవాలంటే చాలామందికి డౌట్ వస్తుంది. ఫస్ట్ మనం ఫోన్ చేంజ్ చేసుకోవాలా లేదా బండి చేంజ్ చేసుకోవాలా, ఏది ఇంపార్టెంట్. అట్లనే ఫస్ట్ టైం బయర్స్ వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళు కూడా డౌట్ ఉంటుంది, ఒక మంచి ఫోన్ తీసుకోవాలా, ఒక 80,000 1 lakh పెట్టి ఒక మంచి ఫోన్ తీసుకోవాలా, లేదంటే మనం 80,000 90,000 లేదా 1 lakh పెట్టి ఒక బండి తీసుకోవాలా. సో ఈ క్వశ్చన్ అయితే చాలామందికి మైండ్లో ఉంటుంది. సో దాన్ని క్లియర్ చేద్దామని ఈ వీడియో చేయడం అయితే ఈరోజు జరిగింది. సో ఫ్రెండ్స్, ఒకవేళ మీరు ఫోన్ తీసుకోవాలా లేదా బైక్ కానీ స్కూటర్ కానీ తీసుకోవాలా అంటే కనుక డెఫినెట్గా మీ సిచ్యువేషన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ మీరు కంటెంట్ క్రియేషన్ చేసినా, లేదంటే ఒకవేళ మీరు మీడియా యూజ్ చేసినా, లేదంటే ఆఫీస్ వర్క్స్కి ఎక్కువ మీరు ఫోన్ యూజ్ చేస్తున్నా, ఇలాంటి సిచ్యువేషన్స్లో డెఫినెట్గా మీరు ఫోన్ అయితే కన్సిడర్ చేయొచ్చు. లేదు మీరు ట్రావెల్ చేయాలి, రెగ్యులర్గా మీరు వెళ్తున్న రూట్స్లో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, సో బండి కావాలి, అది కూడా మీకు మైలేజ్ బాగుండాలి, తర్వాత మీకు రీసేల్ వాల్యూ బాగా రావాలి అని కనుక మీరు అనుకున్నట్లయితే డెఫినెట్గా మీరు బండి అయితే కన్సిడర్ చేయాలి. సో వాల్యూ పరంగా చూసినట్లయితే ఫోన్ చాలా ఫాస్ట్గా డిప్రిషియేట్ అవుతుంది. ఒకవేళ మీరు శాంసంగ్ ఫోన్ తీసుకున్నా, ఎస్ సిరీస్ ఫోన్ తీసుకున్నా, లేదా ఐఫోన్ తీసుకున్నా డెఫినెట్గా మనకి అరౌండ్ 80,000 1 lakh మధ్యలో ఉండొచ్చు. సో అలాంటి టైంలో ఏంటంటే నెక్స్ట్ ఇయర్కి కొత్త మోడల్స్ లాంచ్ అవుతూ ఉంటాయి కాబట్టి డెఫినెట్గా వాల్యూ అనేది చాలా ఫాస్ట్గా పోతుంది. అరౌండ్ 40 to 50% వాల్యూ మీకు 1 yearలోనే పోతుంది ఫోన్లోనే. అదే కనుక మీరు బండిలో చూసినట్లయితే బండి ఏంటంటే మీకు లాంగ్ టర్మ్ వస్తుంది. అట్లీస్ట్ 5 to 7 years మీరు యూస్ చేయొచ్చు. ఒకవేళ అప్పుడు సేల్ చేసిన బండి ప్రైస్ పెరుగుతుంది, ఓవరాల్గా కొత్త బండి ప్రైస్ పెరుగుతుంది కాబట్టి మీరు సెకండ్ హ్యాండ్ మార్కెట్లో బండి అమ్ముకున్నా మీకు వాల్యూ అనేది చాలా వరకు పోకుండా ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చి డైలీ యూస్ మీరు ఎక్కువ ఏది యూస్ చేస్తారు. సో డెఫినెట్గా ఈ మధ్య చాలామంది కంటెంట్ అయితే ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్నారు. సో డైలీ యూస్లోని మీరు నిజంగా ఫోన్ అంత అవసరం ఉందా లేదా, మీరు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవాలి, లేదంటే ఫోన్లో మల్టీ టాస్కింగ్ చేసుకోవాలి, ఎంటర్టైన్మెంట్ ఎక్కువ కన్జ్యూమ్ చేయాలి, లేదా ఆఫీస్ వర్క్ చేసుకోవాలి. సో ఇలాంటి ఫ్యాక్టర్స్ చూసుకున్నట్లయితే మీకు ఫోన్ యూజ్ అవుతుంది. బండి ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే కనుక బండి మీరు డైలీ ఎన్ని కిలోమీటర్స్ డ్రైవ్ చేస్తున్నారు, మీకు ట్రాఫిక్ ఎక్కువ ఉందా, సో మైలేజ్ ఎంత వస్తుంది వెహికల్, ఒకవేళ బండి లేకపోతే వేరే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా లేదా, దాన్ని బట్టి మీరు ఆలోచించుకోవాలి మీరు బండి మీకు ఎక్కువ యూజ్ అవుతుందా లేదా. ఒకవేళ మీకు బండి కన్నా లోకల్ ట్రాన్స్పోర్ట్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదా ఆఫీస్ ట్రాన్స్పోర్ట్ ఉంటే డెఫినెట్గా మీరు ఫోన్కి ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు, లేదంటే బండికి అయితే ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఫైనల్గా మీరు బండి తీసుకోవాలా, ఫోన్ తీసుకోవాలని చూసినట్లయితే ఒకవేళ మీ దగ్గర కనుక 1 lakh rupees ఉన్నట్లయితే ఏది ఇంపార్టెంట్ అని కనుక చూసుకున్నట్లయితే, ఒకవేళ మీకు ఫోన్ యూసేజ్ అంతగా లేదు, లేదంటే మీరు నెక్స్ట్ జనరేషన్ ఫోన్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ S25 ఉంటుంది, లేదా ఐఫోన్లో 16 ఉండొచ్చు. సో దానికన్నా 1 year ప్రీవియస్ మోడల్ తీసుకుంటే డెఫినెట్గా మీకు డీసెంట్ ప్రైస్కి అయితే వస్తుంది, అరౌండ్ 50,000 కల్లా రావచ్చు. సో మిగిలిన అమౌంట్ ఏదైతే ఉందో మిగిలిన అమౌంట్తో సెకండ్ హ్యాండ్ బండి తీసుకోవచ్చు, లేదంటే ఫస్ట్ హ్యాండ్ బండి ఇప్పుడు కాస్ట్ పెరిగాయి కాబట్టి అరౌండ్ 80 to 90,000 నుంచి మీకు ఫస్ట్ హ్యాండ్ వెహికల్ అయితే వస్తుంది, 2-wheeler. ఎస్పెషలీ స్కూటర్స్ కానీ లేదా బేస్ లెవెల్ బైక్స్ కానీ మీకు ఈ ప్రైస్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి. సో దీన్ని బట్టి మీరు చూసుకోండి, మీకున్న బడ్జెట్ బట్టి ఎక్కువ కాస్ట్ అయితే పెట్టద్దని నేను ఎప్పుడు సజెస్ట్ చేస్తాను. సో మీరు తీసుకునే ఫోన్ కానీ మీరు తీసుకునే వెహికల్ కానీ సో డెఫినెట్గా మీ యూస్ కేస్ బట్టి చూసుకోండి. సో డెఫినెట్గా బైక్కి లేదా స్కూటర్కి కానీ మీరు ఎక్కువ పెట్టచ్చు, ఎందుకంటే లాంగ్ టర్మ్ యూస్ చేస్తారు కాబట్టి, అట్లీస్ట్ 5 to 7 years మధ్యలో యూస్ చేస్తారు కాబట్టి దానికి మీరు ఎక్కువ ప్రైస్ అనేది పెట్టచ్చు. ఫోన్ చాలా ఫాస్ట్గా డిప్రిషియేట్ అవుతుంది కాబట్టి దానికి అంత కాస్ట్ పెట్టాల్సిన అవసరం అయితే లేదు. ప్రీవియస్ జనరేషన్ మోడల్స్ ఉన్న డెఫినెట్గా ఒకవేళ డిస్కౌంటెడ్ ప్రైస్కి వస్తుందంటే సేల్లోని ఫోన్ అలా తీసుకోవడం అనేది బెటర్ ఆప్షన్ అవుతుంది. సో చూస్తుండండి, ఇంకా మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.